మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి గుమ్మడి రైల్వే స్టేషన్ అండి. ఈ స్టేషన్లో 3 కొత్త లైన్లు నిర్మించిన సందర్భంగా రెండో ప్లాట్ఫామ్ నిర్మించారు. దీనికి వంతెన నిర్మించారండి. ఇది వంతెన ఇదండి. ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. ఇది చూడండి మొత్తం ఊడిపోయినాయండి. ఇవి ఇలా ఉంటే మొత్తం ఊడిపోయిన పరిస్థితి ఉంది. మరి ఇలాంటి సందర్భంలో నాణ్యత లోపంగా కడుతున్న కాంట్రాక్ట్పై ఎంత చర్యలు తీసుకోవాలి. మరి ఇలా కొనసాగితే ఇది ఉండిపోయింది. సిమెంట్ కూడా చూడండి ఏం లేదు. అందుకనే వీటిపై వెంటనే దర్యాప్తు చేపట్టాలి. కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్ట్పై చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇలా కొనసాగితే పెద్ద వార్తలు పెడితే మరి ఏముంది, ప్లాట్ఫామ్ మొత్తం పడిపోతే మరి ప్రయాణికులకి రక్షణ ఎలా కల్పించాలని చెప్పి తెలియజేస్తాను. ఇలాంటి సందర్భంలో ప్లాట్ఫామ్ 2కి కానీ అలాగని 3కి రావాలంటే వంతెన కూడా లేదు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ట్రైన్లు కూడా ఎక్కడ పడితే అక్కడ మధ్యన కూడా ఆపే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని కాంట్రాక్టులు రప్పించాలి. ఈ నాణ్యత లోపంగా ఉన్న ఈ బ్రిడ్జి వంతెన కడుతున్న ఈ కాంట్రాక్ట్పై చర్యలు తీసుకొని నాణ్యత లోపం ఉంది కాబట్టి వెంటనే వీటిపై చర్యలు తీసుకొని నాణ్యత కలిగిన ప్లాట్ఫారం వంతెన నిర్మించి అటు ప్రయాణికులకు అన్ని విధాలు భరోసా కల్పించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాను. మరి ఇంతకన్నా దారుణమైన పరిస్థితి లేదు. ఇది చూడండి ఎలా ఉంది. ఎలా కొట్టితే మొత్తం కూడా జారిపోయిన పరిస్థితి ఉంది. వెంటనే దర్యాప్తు చేపట్టాలి. కాంట్రాక్ట్పై చర్యలు తీసుకొని ప్రయాణికులకు అన్ని విధాలు భరోసా కల్పించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాను.